నాకు ఈ మధ్య ఒక కామెంట్ అయితే వచ్చిందండి. కాకపోతే కామెంట్‌కి లేట్‌గా రిప్లై ఇస్తున్నందుకు సారీ. ఈ మధ్య వీడియోస్ అయితే చేయట్లేదు కదా! నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రైస్ అని చెప్పేసి ఒక కామెంట్ అయితే వచ్చిందండి. నార్మల్ బ్లౌజ్‌కి ఇంతే రేట్ అని ఏమీ లేదండి. మనం ఉన్న ఊరిని బట్టి, ఉండే వీధిని బట్టి రేట్ అనేది ఉంటుందన్నమాట. మేము ఇదివరకి ఉన్న వీధిలో అయితే నేను ప్లెయిన్ బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్ వచ్చేసి రూ. 90కి స్టిచ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు మేము ఒక 4 మంత్స్ బ్యాక్ అయితే ఇల్లు షిఫ్ట్ అయ్యామన్నమాట. అంటే వేరే ఊరిలోకి వెళ్ళిపోలేదు, సిటీ దాటి వెళ్ళిపోలేదన్నమాట. ఇంతకు ముందు ఉన్న వీధిలో నుంచి వెనకకి 2 వీధులు వెనక్కి వచ్చామన్నమాట అంతే. కానీ అక్కడికి ఇక్కడికి బ్లౌజ్ రేట్ అనేది చాలా డిఫరెంట్ వచ్చేసింది. అక్కడ నేను రూ. 90 కుట్టాను. ఇక్కడికి రాగానే టైలరింగ్ అంటే అడుగుతారు కదా అందరూ. అంటే ప్లెయిన్ బ్లౌజ్ ఎంత కుడతారు అని చెప్పేసి నేను రూ. 90 అని చెప్పానన్నమాట. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వచ్చే కస్టమర్స్ని పాడు చేసుకుంటున్నారు మీరు, రూ. 90 ప్లెయిన్ బ్లౌజు మా వీధిలో 2 కుడతారు, రూ. 50 కుడతారు అని చెప్పేసి అన్నారు. అవునా అండి, సరే అయితే మీకు రూ. 50 కుడితే అక్కడే కుట్టించుకోండి, నేనేమి ఇప్పుడు నా దగ్గర కుట్టించుకోండి అని మిమ్మల్ని ఏమి బలవంత పెట్టట్లేదు అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. ఆ తర్వాత నాకు వాళ్ళే నా దగ్గరికి కుట్టించుకోవడానికి వచ్చారనమాట. రూ. 50 కుట్టిన బ్లౌజులు తీసుకొచ్చి ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, సరి చేయండి అని చెప్పేసి తీసుకొచ్చారు. అప్పుడు నాకు నవ్వొచ్చింది, వాళ్ళు రూ. 50 ఎందుకు తీసుకుంటున్నారు. కాబట్టి మనకి బ్లౌజు రేట్ అనేది ఇంతే అని ఫిక్స్ ఏం లేదండి. మనం స్టిచ్ చేసే ఈ విధానాన్ని బట్టి మనం రేట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం బ్లౌజు ఫినిషింగ్ నీట్గా ఉందనుకోండి, రూ. 100 అడిగినా సరే ప్లెయిన్ బ్లౌజ్కి ఇస్తారనమాట. కాబట్టి మనకి బ్లౌజు ఫినిషింగ్ని బట్టి, మనం కుట్టే విధానాన్ని బట్టి రేట్ అనేది ఉంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అయిపోండి. వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.